నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, ఎప్పుడు చెప్పినట్టే చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఓకే, మీరు ఇప్పుడు రకరకాలుగా న్యూస్ చూస్తూ ఉన్నారు. దేశంలో ఏం జరుగుతుంది అనేది మీకు అప్ టు డేట్ ఉంటుంది. నేను న్యూస్ ఛానల్ కాదు కాబట్టి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నవి ఈ రోజు నేను మీ ముందు పెట్టబోతున్నాను అనమాట. అసలు హోల్సమ్గా ఈ 4-5 రోజుల నుంచి ఏం జరుగుతుందన్నది క్విక్గా పాయింట్స్ కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు టాపిక్. మాట మార్చిన ట్రంప్ అంకుల్, కౌంటర్ వేసిన జయశంకర్. నేనే పీస్ మేకర్ అని చెప్పుకుంటున్న ట్రంప్ అంకుల్ కి నోబెల్ పీస్ అవార్డ్ కోసం తిప్పలు పడుతున్నాడు. అన్ని స్టేజెస్ మీద నేనే కింగ్ అని చెప్పుకున్నాడు. సో ఫైనల్ గా ఒక్క చోట కూడా ట్రంప్ పేరు తీయని మన పిఎం మోడీ. యూరోప్ డెలిగేట్స్ మీటింగ్ లో అయితే వార్ టైంలో అమెరికా ఎక్కడుందంటే యునైటెడ్ స్టేట్స్ లో అని సర్కాస్టిక్ గా ఆన్సర్ చేసిన జయశంకర్ అనమాట. ఈగో మండిపోయిన ట్రంప్ అంకుల్ యాపిల్ కంపెనీకి ఇండియాలో కనుక పెడితే 25% టారిఫ్ వేస్తానని బెదిరించాడు. ఓవరాల్గా ఏంటంటే ట్రంప్ అంకుల్ అందరినీ బెదిరించి తన కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అమెరికా లక్ష్యం కూడా అదే అనమాట. కాదు అనలేము, కానీ ఒకప్పటిలాగా మనం ఏమన్నా సరే మూసుకుని ఉండే సిచ్యువేషన్లో అయితే ఇండియా ఇప్పుడు లేదు. I know today a lot of countries are nervous about the US. Okay, let's be honest about it. We are not one of them. ఒకప్పుడు అమెరికా ఎన్ని అబద్ధాలు ఆడినా మౌనంగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే డైరెక్ట్ గా తిట్టలేం, కానీ సర్కాస్టిక్ గా అమెరికా అనే స్థాయికి వచ్చింది ఈ 10 ఏళ్లలో. అండ్ ఇకపోతే పాకిస్తాన్ అయితే డ్రోన్స్ పంపడం అయితే మానట్లేదు. మన ఆర్మీ దాన్ని నాశనం చేసే పనిని కూడా ఆపట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే 1 డే పేల్చిన విధానానికే సర్దుకోవడానికి నానా సంకలు నాకుతున్నా సరే వాళ్ళ పైజామాలు ఎగ్గట్టి మరీ ఏమేమో చేస్తున్నారు. ఇకపోతే బంకర్ మున్నీరు తనకు తనే ఫీల్డ్ మార్షల్ అని పొజిషన్ ఇచ్చుకొని మరొక 2 బిల్లలు తగిలించుకున్నాడు అనమాట. అంతకంటే ఏం చేయలేరు కదా. ఇకపోతే మన గుంటనక్క చైనాకి అమెరికా టారిఫ్లు వెంటనే తగ్గించేసింది. ఇండియాని నాశనం చేయాలనుకుంటే అమెరికా చైనాతో పాటు పాకిస్తాన్తో కాదు, అడుక్కునే దేశాలతో సైతం వాళ్ళతో కలిసి నాశనం చేయాలని ఫిక్స్ అవుతుంది అనమాట. టెర్రరిస్టుల్ని తన ఆఫీస్లో పెట్టుకుని అఫీషియల్గా జాబ్స్ కూడా ఇచ్చిందనమాట అమెరికా ప్రభుత్వం. ప్రస్తుతానికి వరల్డ్స్ నోన్ టెర్రరిస్ట్ గా అడ్వర్టైజ్ చేసిన అమెరికా ఇప్పుడు ఆ షరియా వాడితో కలిసి ఫ్రెండ్షిప్ కూడా చేసుకుంటున్నాడు. వాడు ఒక టెర్రరిస్ట్ చంపేయాలి అని ఇప్పుడు వాళ్ళ చేతిలో పట్టుకొని పిసుక్కుంటున్నాడు. ఐ మీన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాడు. ఇకపోతే పాకిస్తాన్ సంగతి అందరికీ తెలుసు. మాకేం తెలియదు అని అమాయకంగా నటిస్తూ బికారు ముఖం పెట్టుకొని టెర్రరిస్టులు చచ్చిపోతే వాళ్ళ బాడీ మీద పాకిస్తాన్ జెండా కప్పింది. ప్రపంచం అంతా చూసింది, దాని మీద ప్రశ్నిస్తోంది కూడా. అయినా సరే వాళ్ళకేం సిగ్గు లేకుండా మా దేశంలో ఎవరూ లేరు అని చెప్పుకుంటున్నారు. ఇకపోతే మన దేశం నుంచి వెళ్ళినటువంటి 7 మంది మెంబర్స్ వరల్డ్ మీడియాలో రచ్చ చేస్తున్నారనమాట. మన భారతదేశం పరువు పెంచే విధంగా మాట్లాడుతున్నారు. గుడ్ వన్. అసలు ఇప్పుడైతే శశి థరూర్ గారు అమెరికా వెళ్ళారు. పాపం ట్రంప్ అంకుల్ కి టెన్షన్ మొదలైందని చెప్పేసి మీమ్స్ వస్తుంటే నాకు కూడా నవ్వు వస్తుంది. ఎప్పుడు చూడు నేనే గొప్ప అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఇండియా మౌనంగా సెటైర్లు వేస్తూ ఉంటే ఏమీ చేయలేకపోతున్నారు, టారిఫ్లు వేయడం తప్ప. ఇకపోతే మన భారతదేశంలో కొంతమంది అంటే ఏముందలే కాంగ్రెస్ కమ్మీ వాళ్ళు అనమాట. సో సీజ్ ఫైర్ కి ట్రంప్ కి మోచేతి నీళ్ళు తాగాడు మోడీ అని చెప్పేసి నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. మోడీ అసలు ట్రంప్ గురించి మాట్లాడకపోవడంతో ట్రంపే మాట మార్చేశాడు. అసలు మా మధ్య ట్రేడ్ టాక్స్ నడవలేదని జయశంకర్ గారు చెప్పడము, అసలు అణుబాంబుకు భయపడే సమస్య లేదని మోదీ గారు చెప్పడము. దీంతో ట్రంప్ నేను అసలు మధ్యవర్తిత్వం చేయలేదు, నేను జస్ట్ హెల్ప్ చేశానని మాట మార్చేశాడు. ఇప్పుడు యాపిల్ కంపెనీ పెట్టొద్దని యాపిల్ కంపెనీని బెదిరిస్తున్నాడు. ఇట్లుంటది అమెరికాతో వ్యాపారం. కొత్తగా ట్రంప్ అంకుల్ కి టారిఫ్ ట్రంప్ అని పేరు పెట్టారు. బాగుంది కదా. ఇకపోతే రాహుల్ గాంధీ, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. రాహుల్ గాంధీ యాక్చువల్లీ భారతదేశంలో ఉండటం పాకిస్తాన్కి చాలా పెద్ద సహాయం చేసినట్లు తెలుసా. ఎస్, ఆయన మాట్లాడే మాటలు యాజ్ ఇట్ ఈజ్ పాకిస్తాన్ మాట్లాడినట్లే ఉంటుంది. ఆయనే కాదు, మల్లికార్జున్ ఖర్గే అవ్వచ్చు, సిద్దిరామయ్య అవ్వచ్చు, కాంగ్రెస్ లో ఉండే చాలా మంది మాట్లాడే మాటలు ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ కాపీ పేస్ట్ మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జయశంకర్ పాకిస్తాన్కి గూఢచారిగా వ్యవహరించారన్నట్లు మాట్లాడుతున్నారు. పప్పు ఖాన్ కొంచెమన్నా సిగ్గు శరం ఉందా? అది నమ్మే వాళ్ళ ఫాలోవర్స్ కి ఇంతన్న సిగ్గు శరం ఉందా? ఏం మనుషులు రాబోయే మీరు. అసలు జయశంకర్ అనే స్థాయి మీది, ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న మినిమం డిప్లొమసీ కూడా మీకు లేదు కదా. మీ మాటల్ని పట్టుకొని మీలాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళని పట్టుకొని పాకిస్తాన్లో మనకు రాహుల్ గాంధీ ఉన్నాడు. అసలు పాకిస్తాన్ పార్లమెంట్లో
అనిపించుకోవాల్సిన భారతీయ లీడర్స్ పప్పు కాన్ని పొగుడుతూ ఉంటే ఏమనుకోవాలి? అంటే వాళ్ళకి సాయం చేస్తున్నారని. అఫ్ కోర్స్ చేశారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో ఒక ముక్క తీసి ఇచ్చారు, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో 1971 వార్లో గెలిస్తే కూడా ఏం పర్లేదు మీ దేశాన్ని మీరు వెళ్ళిపోండి అని మంచిగా బువ్వ పెట్టి పంపించేసింది. ఇకపోతే అదే దేశంలో పట్టుబడ్డటువంటి మన ఆర్మీ సైనికుల్ని ఒక్కళ్ళని కూడా తీసుకొని రాలేదు వెనక్కి. అట్లా ఉంటుంది. మరి వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఇచ్చినటువంటిది కదా, వీళ్ళు కూడా అదే వంశం కదా, అట్లనే ఉంటుంది. అయినా చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు, విదేశీ మహిళకు పుట్టిన వాళ్లకు ఈ భారత నేల మీద ఇంత ప్రేమ కూడా ఉండదని. నిజమా కదా ఫ్రెండ్స్? ఇకపోతే జ్యోతి మల్హోత్రా ఇలాంటి వాళ్ళు డబ్బుకు ఆశపడి పాకిస్తాన్ వాడి పక్కలో పండుకొని వాళ్ళకి ఇలాగా ఇస్తూ ఉంటారు. మల్హోత్రా అయితేనేంటి, సింగ్ అయితేనేంటి, కేవలం డబ్బులకి ఆశపడిన వాళ్ళు మాత్రమే. అఫ్ కోర్స్ మోల్స్ ఉండే ఉంటారు. మనం సినిమాలు చూడడమే కాదు, ఆ సినిమాల్లో ఏం చూపిస్తున్నారన్నది కూడా తెలుసుకోవాలి. మన వాళ్ళల్లో మోల్స్ ఉంటారు. లేకపోతే ఇన్ని కోట్ల మంది భారతీయులను కొంతమంది బ్రిటిషర్స్ ఎలా పరిపాలించారు? భారతీయులకు చేతగాక కాదు, ఒక రేరన్నా చెప్పేసేస్తే వెంటనే నమ్మేసేసి అమాయకత్వంలో మునిగిపోతారు. ఆ అమాయకత్వంలో దేశాన్ని తాకట్టు కూడా పెట్టేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట భారతదేశం డెవలపింగ్ కంట్రీ ఉంటుంది, కానీ డెవలప్డ్ కంట్రీ ఎలా అవుతుంది? చైనాను ద్వేషించే వాళ్ళు ఉండరు, అమెరికాలో అమెరికాను ద్వేషించే వాళ్ళు ఉండరు, ఆఖరికి సౌత్ సుడాన్ లో వాళ్ళ సొంత దేశం ఆర్మీ వాళ్ళని కాల్చి పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపితే 2013లో వాళ్ళ దేశాన్ని వాళ్ళు ద్వేషించలేదు. కానీ మన భారతదేశంలో అపోజిషన్ పార్టీ లీడర్ ని విమర్శిస్తున్నాం అనుకుంటూ మన దేశాన్ని దూషిస్తారు. నీ భరతమాతకి ఎంతమంది మొగుళ్ళని అడుగుతారు, అసలు భరతమాత ఏంటి అని అడుగుతారు. ఇప్పుడేమో మన ఆర్మీ వాళ్ళు అసలు ఆ యుద్ధ విమానాలు కూల్చారా లేదా, ఇంకోటి చేశారా లేదా అని అపోజిషన్ లీడర్లు మాట్లాడడం భారతీయ ఆర్మీని అవమానించినట్లు కాదా? సిగ్గుశరం కొంచెమన్నా ఉందా? భారతీయులకు పుట్టినందుకు, ఈ నేల మీద పుట్టినందుకు మీరు ఏం చేయక్కర్లేదు. కనీసము ఈ నేల కోసం పనిచేస్తూ ప్రాణాలు అర్పిస్తూ మన భారతదేశంలో ప్రజల కోసం పహారా కాస్తున్న ఆర్మీ వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి, కనీసం క్రెడిబిలిటీ ఇవ్వండి. పాకిస్తానోడు సంకనాకిపోయామని వాళ్ళ దేశం వాళ్ళే ఒప్పుకుంటుంటే మాకు కూలిన రఫేల్స్ లెక్క చెప్పండి. మీరే కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళ గురించి. ఇది ప్రస్తుతానికి ఈ 4-5 రోజుల నుంచి ఈ దేశంలో రకరకాలుగా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టేసేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్లు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.